వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే అదేవిధంగా చేదోడు వాదోడుగా ఒక తమ్ముళ్లాగా పెద్దన్నకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉంటే కేంద్రంలో ఈ ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడానికి ఒక పెద్దన్న పాత్ర, ఒక తండ్రి పాత్ర పోషించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఆర్థిక సంక్షోభంలో కూడా మరి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించగలమో నిరూపించినటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికలప్పుడు ఇవ్వనటువంటి హామీని ఇవాళ మరి మహిళలకి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం వల్ల మరి ఆటో కార్మికులకు, ఆటో సోదరులకి కొంత నష్టం జరుగుతున్నటువంటి భావంతో ఇవాళ పెద్ద మనసుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతోనే ఇవాళ ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి మరి 15,000 రూపాయలు అందించే పథకం ఇవాళ శ్రీకారం చుట్టడం, ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం నిజంగా మేము మా అదృష్టంగా భావిస్తున్నామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.